వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ నందు నూతన విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా డీఈఓ డ్రైట్ ప్రిన్సిపల్ శేఖర్ హాజరై విద్యార్థులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. కార్వేటి నగరం జిల్లా విద్యా శిక్షణ సంస్థ నందు గతంలో శిక్షణ పొందిన చాంత్రో ఉపాధ్యాయులు గురువులు నేర్పిన విద్యను శ్రద్ధగా విద్యను అభ్యసించి గొప్ప ఉపాధ్యాయులుగా అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారని, అలాగే నూతన విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశించారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు నిర్వహించి అలరించారు. ఆటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు టీచర్ అవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నందుకు మీకు అభినందనలు. అదేవిధంగా మీ యొక్క కార్వేటి నగరం అనేటువంటి ఫీలింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. వినందమయ్యా లేదా? వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు శేఖర్ సార్ గారు చెప్పేటప్పుడు ఒక సందర్భాన్ని గురించి చెప్పడం మనం విన్నాం. ఏది ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి అంటే వాళ్ళలో మనం విలువలను కూడా పెంపొందింపు చేయాలి. సో అందుకని ఇప్పుడు మనం చూసామంటే మన కోర్సులో విలువల విద్య అనేటువంటి ఒక చాప్టర్ ఉంది కదా, ఉందేమో లేదా? ఇవి మనము మీకు చెప్పడం యొక్క ఉద్దేశం ఏమైనా అంటే మీరు రేపు సర్వీస్లోకి వెళ్ళినప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అది చెప్పాలా. దాన్ని సక్సెస్ఫుల్గా మనం తీసుకొచ్చినట్లయితే ఇలాంటి చైన్ స్నాచింగ్ బ్యాచెస్ కావచ్చు, ఈజీ మనీకి అలవాటు పడేటువంటి బ్యాచెస్ కావచ్చు, ఈ గంజా బ్యాచెస్ కావచ్చు, ఈ పిక్పాకెటర్స్ కావచ్చు, వీళ్ళంతా మనము జీరో చేయొచ్చు, మినిమైజ్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? మనము ఈ వాల్యూ ఎడ్యుకేషన్ కూడా మామూలు ఎడ్యుకేషన్తో మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితేనే మనం చేయగలుగుతాం. అలా మీరు పాటుపడతారా? ఖచ్చితంగా మీరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్, ఇప్పుడు మన యొక్క భవిష్యత్తు రేపు చేసేటువంటి పని మీద ఆధారపడదాము. మనం ఈరోజు ఇక్కడ చేసేటువంటి పని మీదే మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడుతుంది. అవునా కదా? ఎందుకంటే నాకు చెప్పాడు మేడం ఒక చెప్పింది. ఇంకా వెంకటరమణ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా చాలా ఇన్స్పైర్ చేయగలిగిన అంశాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఊహించుకోవాలి. ఈరోజు ఇంత చక్కగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తానని మీరు ఇంతే స్పిరిట్ తోటి, ఇంతే బాటిల్ తోటి చక్కగా ఆయన చెప్పాడు. మ్యాథమెటిక్స్ దేవా, అసలు ఆ కథ ఫస్ట్ టైం విన్నాను నేను. హాస్టల్ అయిన తర్వాత 5 years సెటిల్ అయిపోతుందని. అలాగే 2 years కోర్సు ఏదో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, మనం అడిగే వాళ్ళకి పేరెంట్స్ అంతకన్నా లేరు ఇక్కడ, లెక్చరర్స్ క్లాస్లో పర్మిట్ అవుతారేమో అని చెప్పి మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీరే మోసపోతారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2 years కోర్సు చాలా చక్కగా మేడం గారు చెప్పారు. అనుకోకుండా రావడం పోవడం ఎట్లయితుందో అట్లా అయిపోతుంది. అట్లా అనుకోకుండా 2 years అయిపోయిన తర్వాత చాలా ఫీల్ అవుతాం కదా. మీరు ఇక్కడి నుంచి ఫుల్గా ఎక్విప్ అయ్యి యుద్ధానికి వెళ్ళంటే ఏదైనా సాధించగలము అనే ఒక కాన్ఫిడెన్స్ పెంచుకొని మీరు వెళ్ళగలుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చక్కగా మనం లెక్చరర్స్ అందరూ కూడా చాలా ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని. చాలా విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. మీరు కూడా పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, కల్చరల్ యాక్టివిటీస్ 17 ఉన్నాయి. 17 ఉన్నాయి. మామూలుగా నేను గైడ్ లెక్చర్ చేరినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేవాళ్ళు. ఎందుకంటే